వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఈ నెల మే 13వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేయాలని, సమర్థులైన నాయకుడిని ఎన్నుకోవాలని ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ప్రజలను విభజించే ప్రయత్నం జరుగుతుందని, కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని మచ్చ రామలింగారెడ్డి ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల శక్తులు వారు పోటీ చేస్తున్నారని, అటువంటి వారందరినీ ప్రజలు చైతన్యవంతులై ఓడించాలని మచ్చ రామలింగారెడ్డి కోరారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన బాధ్యత. ఓటు వేయడం ద్వారానే ప్రశ్నించే హక్కు, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం వస్తుంది అని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. అందరూ ఆలోచించి ఓటు వేయాలి. మంచి నాయకుడిని, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుడిని ఎంచుకోవాలన్న ఓటు వల్లే సాధ్యం. ఎవరు ఓటును అమ్ముకోవద్దు అని మచ్చ రామలింగారెడ్డి సూచించారు. ఓటును అమ్ముకోవడం వల్ల ప్రశ్నించే హక్కుని కోల్పోతావు. జాగ్రత్త. మన ఓటు మనం వేయాలి, మన సత్తా చాటాలి అని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. సంఘ విద్రోహులను ఓటు ద్వారానే ఓడించగలుగుతామని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. కుల మత భేదాలను వదిలేసి మీ ప్రాంతం అభివృద్ధి అవుతుందా లేదా అని ఆలోచించి ఓటు వేయాలి. మచ్చ రామలింగారెడ్డి చైర్మన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రేపు 13వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ఓటు కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వెయ్యాలి. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని, ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఓటు హక్కు వెయ్యాలి. ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏదైతే ఉందో అది మన బాధ్యత. ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయడం ద్వారానే నీకు ప్రశ్నించే అవకాశం వస్తుంది. ఓటు వేయడం ద్వారానే ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం నీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు చాలా విలువైనది. మీరు వేసే ఓటు ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నేను కోరుతా ఉన్నాను, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఈ రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది, మనం వేసే ఓటు ద్వారా పలాని ప్రజాప్రతినిధి అవుతే జనంకి అందుబాటులో ఉంది, మేలు చేస్తారు అనేటువంటి భావన మీకు వచ్చినప్పుడే అటువంటి వారికి మాత్రమే ఓటు వేయాలి. మంచి నాయకత్వాన్ని, చదువుకున్నటువంటి వాళ్ళని, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళని, అటువంటి మంచి వ్యక్తుల్ని నీ ఓటు ద్వారానే ఎన్నుకునే అవకాశం ఉంది. అది కూడా రేపు 13వ తారీఖు నీకు ఒక మంచి అవకాశం. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో మంచి నాయకత్వాన్ని, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఓటు వేయండి. ఓటు తప్పకుండా వేయాలి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా, ఏమున్నా తప్పకుండా మంచి నాయకునికి ఓటు వేయమని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎవ్వరు కూడా ఇవాళ పాలకులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు మన ఓటుని కొనాలని చూస్తున్నారు. ఎవ్వరు కూడా ఓటు అమ్ముకోవద్దు. ఓటు నీతిగా వేయండి. ఎప్పుడైతే నువ్వు డబ్బు తీసుకొని ఓటు వేస్తావో నువ్వు ప్రశ్నించి హక్కు కోల్పోతావు. కాబట్టి ప్రలోభాలు ఎవ్వరు కూడా లొంగద్దు. ముఖ్యంగా చదువుకున్న యువత మేల్కోండి, చైతన్యం చేయండి, జనంకి చెప్పండి. ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు అమ్ముకోకూడదు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా రౌడీలు, గుండాలు ఎన్నికల్లో చాలా మంది మీ ప్రాంతాల్లో పోటీ చేస్తుంటారు. ల్యాండ్ మాఫియా, ఇలా అనేక సంఘ విద్రోహ శక్తులు కూడా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి నిలబెడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓడించాలి. మీ ఓటు ద్వారానే ఇది సాధ్యమవుతుంది. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. సమాజం పట్ల, మీ ప్రాంతం పట్ల, మీ గ్రామం పట్ల, మీ నియోజకవర్గం పట్ల ఎవరికైతే ప్రేమ ఉందో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎవరు కూడా ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు కుల
ప్రస్తావన తెస్తూ యువతని కులం వైపు మతం వైపు తీసుకెళ్తా ఉన్నారు. కులం మతం ప్రాంతం ఏమీ చూడకండి, కేవలం అభివృద్ధి. మీ ప్రాంతంలో అభివృద్ధి అవుతుందా, మీ గ్రామం అభివృద్ధి అయిందా, మీ నియోజకవర్గం అభివృద్ధి అయిందా, అటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళని మాత్రమే మనం పార్లమెంట్ కి అసెంబ్లీకి పంపించాలి. కాబట్టి అందరికీ నేను కోరుతా ఉన్నాను, మంచి నాయకులను ఎన్నుకోండి. రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఈ రాష్ట్రానికి దేశానికి మన జిల్లాకు మీ ప్రాంతాల్లో మంచి నాయకునికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అందరికీ నేను కోరుతా ఉన్నాను, దయచేసి ఎవరు ఓటు అమ్ముకోవద్దు, కులాల వైపు మతాల వైపు వెళ్లకు, కేవలం అభివృద్ధి చూడండి. మీ ప్రాంతంలో మంచి నాయకుని ఎన్నుకోండి. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోవద్దు. నీతిగా నిజాయితీగా ధర్మంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి పౌరునికి కోరుతూ ఆహ్వానిస్తూ మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం తప్పకుండా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంది. తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి, మంచి నాయకత్వానికి ఓటు వేయండి. అందరూ కూడా ఓటుని ఉపయోగించుకోమని, మీ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, మనం ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రానికి దేశానికి మంచి నాయకత్వం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు అమ్ముకోకండి, సమర్థమైనటువంటి నాయకునికి ఓటు వేయవలసిందిగా ఆహ్వానిస్తూ అందరికీ కోరుతా ఉన్నాను.